హలో అందరికీ, ఈరోజు కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా కుక్ చేయాలో చూసేద్దాం. మనం ముందుగా కాకరకాయని తీసుకొని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇలా వాటర్ లాగా ఫామ్ అయిపోతాయి. అప్పుడు ఆ వాటర్ని అంతా కూడా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూడొచ్చండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, మినప్పప్పు, నెక్స్ట్ శనగపప్పు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, మళ్ళీ ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనము షాలో ఫ్రై లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనం కాకరకాయని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో కొంచెం ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయని కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం అందులో కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు లో ఫ్లేమ్లో మనం ఉడికిస్తే కనుక మనం చూడొచ్చు కర్రీ రెడీ అయిపోయింది. అందులో లాస్ట్కి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.